మహేశ్వరులు సృష్టించిన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సృష్టించిన ఒక దత్తాత్రేయుడు స్వామి గుడికి ఈ స్వామి గుడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అష్టవైశ్వర్యాలు అన్నీ కూడా ఆరోగ్యం కాడి నుంచి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఈ గుడి కట్టేటప్పుడు కూడా సచ్చిదానంద స్వామీజీ గారు అభిషేకం చేశారు గుడి మీద అండి. ఆయన చెప్పారు, ముందు ప్రసారం చేశారు మైకుల్లో కట్టన. ఈ అభిషేకం ఈ గుడి ఆ ఏళ ప్రారంభించేటప్పుడు 3 గంటల సేపు పైన అభిషేకం చేశారండి. ఆ 3 గంటలు కూడా బయట ప్రకటన ఇచ్చారు, ఏంటి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నేను అభిషేకం చేసిన చెప్పి కూడా తిరుగుతారని పక్కాగా చెప్పారు. మేము ఎంత ఏదైనా జర ఆ వేళ ఈయన చేసుకుని ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసామండి. నిజంగా అండి ఆయన పైకి వెళ్ళి గుడి మీదకి వెళ్ళి ఆ కర్రలు కట్టి ఆ పైకి మెట్లు కట్టి అక్కడ అభిషేకం చేశాడు 3 గంటలు. ఆ 3 గంటలు కూడా 3 గండబేరణ పక్షులు వచ్చాయండి. 3 గంటలు కూడా అలా తిరుగుతూనే ఉన్నాయండి. పన్నులు పోయకుండా ఇదంతా జన సంసారం కాదు, మన ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, మద్రాసు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ ఇచ్చారు. ఎంత పండగ అంటే అండి భోజనాలు కాదు, జనాన్ని కూడా ఒక మన రాజమండ్రి పుష్కరాలు అవ్వచ్చు, ఒక కృష్ణానది అవ్వచ్చు, ఆ పుష్కరాల జనం మించిన జనం వచ్చారండి అక్కడ. అలాంటి జనాన్ని నేను ఈ పిఠాపురం గడ్డ మీద నేను చిన్నప్పుడు పుట్టాను, నాకు తెలిసిన వాటిలో అంత జనం ఎప్పుడు చూడలేదండి. కానీ గొప్ప ఇదేంటంటే సంకల్పన సచ్చిదానంద స్వామీజీ గారు ఇక్కడ ఈ గుడి కట్టడం అన్నది గొప్ప అదృష్టం అండి పిఠాపురం పేదలకు. ఈ సైన్యం మూల అది ఇది అన్నారు, ఏం లేదండి. కోనేరు కట్టారండి, ఏ కేసులో ఉందండి కోనేరు కట్టారు. ఇప్పుడు ఆ ఈ సైన్యం బరువు అన్నది పోయిందండి. చక్కగా అందరూ స్నానం చేయడమే కాదు, ఇవన్నీ పూజలు చేయడమే కాదు, భజనలు చేయడమే కాదు, చక్కగా ఉంది. చూడండి ఈ మధ్యకాలంలో ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారో, కార్యదర్శి హనుమంతుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. నిజంగా ఇలాంటి పుణ్యకార్యాలు ఈ పుణ్యకార్యం చేయడం అన్నదే మన పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం అనుకోలేండి ఇవాళ. ఎందుకంటే అండి ఇలాంటి పుణ్యకార్యాలు చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ సచ్చిదానంద స్వామీజీ గారు ఆ దత్తుడైన ఆ మనసులో దూరి మన పిఠాపురాన్ని మైసూరులో గుడి ఎలాంటి గుడో ఆ గుడి ఇక్కడ కట్టారు. ఇలాంటి గుడి కట్టడం అంటే సామాన్య విషయం కాదు. మా సమస్యలన్నీ ఒప్పుడు చేయదండి. ప్రతి ఒక్కరు కూడా నీ పాదాల కాడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మనసు వృధా చేయకుండా వాళ్ళ కోరికలు వాళ్ళ బాధలు వినాశకాలు చేసి వాళ్ళ కోరికలు తీసుకెళ్ళి నీ గొప్ప హనుమాన్ అంటే చాలా గొప్ప విలువైన దేవుడు. చిన్న విషయం కాదు. నిన్ను నమ్మునోళ్ళకి ధైర్యం ఇస్తావు, వెనకాల తోడే నిలబడతావు. వాళ్ళకి ఏ కీళ్ళు కూడా ఒంటి మీద కానీ ఏ దుఃఖ శక్తులు కూడా ఒంటి మీద బుర్ర మీద కానీ ఒంటి మీదకి రావు. అది మీలో ఉన్న గొప్పతనం. ఆయన శ్రీ సచ్చిదానంద స్వామి ఆలయంలోకి నేను మండపంలోకి వెళ్తున్నానండి. మండపం మీకు జనాభా అందరూ ఉన్నారు, మండపం చూపిస్తారు. మా వాళ్ళు మండపంలోకి వెళ్తున్నారు, ఒకసారి చూడండి. ఆ మా వాళ్ళు మండపంలోకి వెళ్తున్నారు కదా, కసిరెడ్డి నాగేష్ గారు సీన్ గారు, అదే మండపం అండి. మండపానికి వెళ్తున్నారు చూడండి, అదే మండపం. ఇప్పుడు లోపల ఏం జరుగుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను. లోపల ఏం జరుగుతున్నాయో మీకు అంతా కూడా నేను చూపిస్తాను. చూడండి మా వాళ్ళు నడిచేస్తే
ఆయన అడగండి ఆయన అడగండి ఆయన చెప్పండి ధ్యానంలో ఉన్నారు సరే